శుభోదయం. ఆంగ్ల సంవత్సరానికి ఈరోజు చివరి రోజు. ఈ సంవత్సరం మనం చేసిన మంచి చెడులను బేరీజు వేసుకుందాం. చెడు పనులు ఏవైనా ఆచరించి ఉంటే వాటిని మళ్ళీ చేయకుండా ఉండగలగడం ఇదే ప్రాయశ్చిత్తం. అంటే ఇంతకంటే మించి వేరే ప్రాయశ్చిత్తం అవన్నీ ఏమీ ఉండవు. ఏదో తప్పు చేశాం, దానికి దోష పరిహారార్థమై ఏదో దానం చేశాం, ఇవన్నీ కూడా కొద్దిపాటి ఫలితాన్నే ఇస్తాయి. ఆ దోషాన్ని మళ్ళీ ఎప్పటికీ ఆచరించకుండా ఉండగలగడమే ప్రాయశ్చిత్తం. ఈరోజు మనం చేయవలసిన పని ఇది. అలాగే ఈనాటి ధనుర్మాస వ్రత నియమాలలో భాగంగా 16వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. సూర్యనారాయణమూర్తి ధనురాశిలో ప్రవేశించినది మొదలుగా ప్రతిరోజు కూడా ఒక పాశురాన్ని నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం, యశోదాదేవి తమ్ముడి కుమార్తె నీలాదేవి, ఆ తమ్ముడు కుంభుడు. ఆ నీలాదేవి భవనం లోపల నీలాదేవి హృదయం పైన శిరస్సు ఉంచి కృష్ణ పరమాత్ముడు శయనించి ఉన్నాడు. మొదటి 5 పాశురములలో భగవంతుడి స్నానం, భగవద్ అనుభవం, భగవంతుడి కీర్తించే విధానం, పర అనే సాధనం, కాటుక, పాలు, పదార్థాలు ఇవేవి మాకు అక్కరలేదు, అలంకారాలు అక్కరలేదు, కృష్ణానుభవమే కావాలి అనేటటువంటి దీక్షతో వ్రత నియమాలు తెలుసుకొని ఆ పిమ్మట గత 10 రోజులుగా 10 మంది గోపికలను 12 ఆళ్వారులలో 10 మందిని ప్రతీకాత్మకంగా భావనలు చేస్తూ 10 ఇంద్రియాలతో కూడా మనల్ని మనం ఉత్సాహపరచుకొని ఇప్పుడు మనస్సుతో ఆ నందగోపి భవనం ముందరికి వచ్చాం. ఆలయానికి వెళ్ళాలి. భగవంతుడి ఆలయం ఆ నీలాదేవి భవనం లోనికి వెళ్ళాలి. ముందెవరుంటారు? ద్వారపాలకులు ఉంటారు. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ముందు క్షేత్రపాలక దర్శనం చేసుకోవాలి. కాశీకి వెళితే కాలభైరవ దర్శనం, తిరుపతికి వెళితే వరాహస్వామి దర్శనం, ఆ పిమ్మటే దైవ దర్శనం. అక్కడితో కాడుసుమ క్షేత్రపాలకుడు, ఆచార్యులు, అమ్మవారు, వాహనం, ఆ పిమ్మట దైవం, ఇలా దర్శనం చేసుకోవాలి అంటుంది సంప్రదాయం, ఆచారం. ఇక్కడ వాయుగనాయ్ నింద్ర నందగోపనయ్య వాషల్ కాపానే మజికదవం తాళ్ తెరవాయ్ అంటూ ఈ 16వ పాశురంలో ఆ తల్లి నందగోపమణీయ ఆ భవనానికి కాపాడేటటువంటి క్షేత్ర రక్షకుడు నందగోపుడు అనేవాడిని ముందు మేలుకొలుపుతున్నది, బ్రతిమాడుకుంటున్నది. కృష్ణానుభవం కోరి నేను 10 మందిని వెంట పెట్టుకుని వచ్చాను. ఏమంటావోయ్, ఇక్కడ మళ్ళీ 2 పదాలు ఉన్నాయి. ఒక వ్యక్తి వెళితే ప్రయోజనం ఉంటుందో ఉండదో, 10 మంది వెళితే సంఘ బలం అవుతుంది. ఒకే వ్యక్తి ఏదైనా కోరుకుంటే, ఒక వ్యక్తి ఏదైనా అడిగితే అధికారులు ఆ సలహా, సూచన, కోరిక, విన్నపం పెడచెవిన పెట్టవచ్చు. 10 మందితో కలిసి వెళితే ఓహో వీడిలో నాయకుడిలాగా ఉన్నాడే అని కూడా అనుకుంటారు. ఈ కలియుగంలో నాయకత్వ లక్షణాలకే ప్రయోజనాలు ఎక్కువ. సంఘబలం, మందబలం అంటారు. అలా కూడా భావన చేయొచ్చు. ఆధ్యాత్మికంగా మట్టుకు 10 ఇంద్రియాలను కూడా ఒకటి చేసి మనస్సుతో ఈ చిక్కబట్టిన 10 ఇంద్రియాలను ఒకటిగా చేసి స్వామి దర్శనం చేసుకుంటే, భవనం ముందర ఉంటే క్షేత్రపాలకుడు నందగోపుడు వెంటనే పంపిస్తాడు. అయ్యా నందగోప, మేము వచ్చాం. జీవుడే నందగోపుడు. ఈ 10 ఇంద్రియాలను చిక్కపట్టుకున్న ఆ ఆత్మశక్తి జీవుని ద్వారా పరమాత్మను చేరుకోవాలి. పరమాత్మను చేరుకునే నిమిత్తమే మనం చేసే ప్రయత్నమే ఈ 16వ పాశురం. నీవేళ విలైకదం నిక్కిలో రెంబావాయ్ అని పూర్తి అయ్యేటటువంటి ఈ పాశురంతో మనం ధనుర్మాస వ్రతంలో సరిగా మధ్యలోనికి వచ్చాం అని గుర్తుంచుకుందాం. సంవత్సరం గడిచిపోయింది. ఆంగ్లమానాన్ని అనుసరించి
మంచి చెడులు బేరీజు వేసుకుంటూ ఇకపైన అన్నీ మంచి పనులే చేద్దాం అని కోరుకుంటూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు.